వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోధా పత్రిక మొదటి అధ్యాయం 20-21 వచనాలు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొనియుడి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు తమ్ముడే అయిన యోధా ఆయన పత్రికలో రాస్తూ 4 ప్రాముఖ్యమైన సత్యాలు చదవబడిన 2 వచనాలు కలిసి ఉన్నాయి. వాటిలో నుండి మనం ధ్యానం చేయొచ్చు. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ బిల్డింగ్, నిర్మించటము, కట్టటము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మిమ్మల్ని మీరే కట్టుకొనొచ్చు, బిల్డింగ్ యువర్ సెల్ఫ్ అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుని చేత మనము నిరంతరము కట్టబడుతున్న వారము. మన ఆధ్యాత్మిక జీవితం ఒక్క రోజులో జరిగేది కాదు, అది దినదినము మనం కట్టుకుంటూ రావాలి. మనము దేవుని మందిరం అయితే, దేవుని కట్టడం అయితే, దేవుని వాక్యము అనే ఇటుకల చేత మన జీవితాన్ని నిరంతరము కట్టుకునే వారంగా ఉండాలి అనేది ఈ వాక్య లేఖన సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ బేస్, పునాది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రతి కట్టడానికి పునాది చాలా అవసరం. అదేవిధంగా మీ విశ్వాసము అతి పరిశుద్ధమైన దాని మీద అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మన భవనము నిర్మించబడాలి అనేది యోధా భక్తుడి యొక్క ఆకాంక్ష ఉంటుంది. ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో ఇసుక మీద కట్టిన పునాది కానీ, ఇల్లు కానీ అది నిలబడలేదు. కానీ బండ మీద కట్టిన ఇల్లు అది తుఫాన్లకి, అనేకమైన విపత్తులకి నిలబడింది అని యేసుక్రీస్తు ప్రభువే కొండ మీద ప్రసంగంలో మనకి జ్ఞాపకం ఉంచుకోవచ్చు. అంటే క్రీస్తు అనే బండ మీద అతి పరిశుద్ధమైన విశ్వాసం అందు మనం కట్టబడే వారంగా, అలాంటి పునాది కలిగిన వారంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ బ్రీత్, శ్వాసించుట, శ్వాస తీసుకొనటం. అతి పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయొచ్చు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ప్రార్థించటం అనేది శ్వాసతో, ఊపిరి తీసుకునటంతో పోల్చబడతా ఉంది. ఈ లోకంలో మనము శారీరకంగా బ్రతకాలి అని అంటే శ్వాస ఎంత అవసరమో, ఆధ్యాత్మికంగా మనం శ్వాస తీసుకొనటం అనేది ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. ప్రార్థన లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితం ఎండిపోవటానికి అవకాశం ఉంది. శ్వాస తీసుకోకపోతే, ఊపిరి తీసుకోకపోతే మనిషి ఎలాగైతే చనిపోతాడో, మనం కూడా దేవుని వాక్యము, ప్రార్థన అనే ఈ రెండింటి మీద మనం లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితాలు పతనం అయిపోవటానికి అవకాశం ఉంది. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ బైడ్, నిలిచి ఉండుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మీరు యేసుక్రీస్తు ప్రేమనందు, దేవుని ప్రేమయందులో నిలిచి ఉండునట్లుగా కాచుకొని ఉండుడి అని రాయబడతా వచ్చింది. దేవుని ప్రేమ మనల్ని ఒక స్థిరమైన నివాసంగా ఉండేదిగా మనం కాపాడుకోవాలి. ఉదాహరణకి, ఒక కోడి తల్లి తన పిల్లలందరినీ రెక్కల కింద ఎలాగైతే భద్రపరుస్తూ ఉందో, మనం కూడా దేవుని ప్రేమ అనే ఈ గుడారం కింద మనం నిలిచి ఉండినట్లుగా కాచుకొనాలి. ఆ ప్రేమ మందిరానికి, ప్రేమ గదికి వెలుపలకు వస్తే మనం లోకంలో జీవించడానికి శత్రువు మన మీద దాడి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ అనే ఆ గదిలోనే స్థిరత్వం కలిగిన వారుగా, దాగుకునే వారంగా ఉండటానికి మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడో తండ్రి, మరొకసారి అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మేము కట్టబడినట్లుగా, పరిశుద్ధాత్మలో మేము ప్రార్థన చేయవారంగా, దేవుని ప్రేమలో నిలిచి ఉండేవారులాగా మమ్మల్ని ఆయత్తపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.